మొన్న విజయవాడ మునిగి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు నీట మునిగితే తాజాగా డిప్యూటీ సీఎం ఇంటి స్థలం ముంపునకు గురైంది. ఏలూరు మహోగ్రహంగా ప్రవహిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో వరద ఉధృతికి స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం నీట మునిగింది. పిఠాపురం గొల్లప్రోలు మధ్య 216 జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి స్థలం ఉంది. ఎమ్మెల్యేగా గెలిచాక సొంత ఇళ్లు, పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఇటీవలే 3 ఎకరాల 52 సెంట్ల స్థలాన్ని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. ఏలేరు వరద ప్రభావంతో పవన్ ఇంటి స్థలం నీట మునిగింది. అటు 216 జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఏలేరు మహోగ్ర రూపానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 21 మండలాల్లో దాదాపు 150 గ్రామాలకు పైగా ప్రభావితం అవుతున్నాయి. ఏలేరు కాలువ పొలాలు, చుట్టుపక్కల గ్రామాలకు కొన్ని గ్రామాలు, వీధులు కూడా ఏకమవుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే ఏలేరు ఆయకట్టులోని చివరి ప్రాంతమైన పిఠాపురం నియోజకవర్గంపై కూడా ఏలేరు ప్రభావం చూపుతుంది. గొల్లప్రోలు వద్ద అంటే పిఠాపురం గొల్లప్రోలు వద్ద 216 జాతీయ రహదారిని ఆనుకుని డిప్యూటీ సీఎం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఈ ఇంటి స్థలం కూడా ఈ ముప్పు బారిన పడిన వాటిలో ఉంది. చూస్తే కనుక ఏలేరు మహోగ్ర రూపానికి ఇది 216 జాతీయ రహదారిపై కూడా ఏదైతే ఈ వరద నీరు చేరింది. ఆ పక్కనే పవన్ కళ్యాణ్ ఏదైతే ఎమ్మెల్యే అయిన తర్వాత 3 ఎకరాల 52 సెంట్లు ఏదైతే భూమిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అక్కడే తన ఇల్లు, సొంత ఇల్లు, అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా నిర్మించేలాగా పవన్ కళ్యాణ్ ఆ స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. ప్రస్తుతం చూస్తే కనుక ఏలేరు వరదకు ఈ స్థలం కూడా ముప్పు పడడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఇది తెలిసే అంటే పవన్ కళ్యాణ్ కి ముప్పు ప్రాంతం అని తెలిసే ఆయన కొనుగోలు చేసినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే మొత్తం ఇక్కడ అంటే ఆయన ఇల్లు నిర్మించలేదు, కానీ పూర్తి స్థాయిగా ఆ ప్రాంతం అంతా కూడా ముప్పు బారిన పడకుండా చర్యలు తీసుకున్న తర్వాతే నిర్మాణం చేపట్టే అవకాశం ఉండేది. మొత్తానికి చూస్తే కనుక స్థానికంగా రైతులు కూడా చెప్తున్నారు ఈ ప్రాంతానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడే ఇంటి స్థలం కొనుగోలు చేశారు కాబట్టి ఖచ్చితంగా మొత్తం నియోజకవర్గంతో అదేవిధంగా ఏలూరు ఆయకట్టుతో పాటు ఇక్కడ కూడా ముంపు నివారణ చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చెరువును తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి చూస్తే కనుక అటు జగ్గంపేట, పెద్దాపురం, అదేవిధంగా పిఠాపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏలేరు 27,000 క్యూసెక్ల పైగా భారీ ప్రవాహంతో ప్రవహిస్తుంది. ఏదైతే ఇప్పటికే చూస్తే కనుక నిన్న నుంచి కూడా కొన్ని ప్రాంతాల గండ్లు పడ్డాయి. అదేవిధంగా ఊర్లలోకి, వీధులోకి కూడా వరద నీరు చేరుకుంది. దాదాపు ఏదైతే 2,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించి వారికి ఆహారం, అదేవిధంగా ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారం దాదాపు 6,000 హెక్టార్లలో వరి పంట, అదేవిధంగా ఒక 500 హెక్టార్లలో పత్తి వంటి పంటలు కూడా నీటి మునిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ నష్టం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే కనుక పిఠాపురం సమీపంలోని రాపర్తి వద్ద ఇవాళ మధ్యాహ్నం ఏదైతే ఈ మొత్తం 9 మంది యువకులు పశువుల కోసం వెళ్లి 6 చిక్కుపోయారు, 3 మాత్రం ఈదుకుంటూ క్షేమంగా రావడం జరిగింది. వారంతా కూడా ఇప్పటికీ కూడా వరద ప్రవాహంలో ఉండిపోయారు. అయితే అదృష్టశాతం వాళ్ళకి సంబంధించిన ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం అధికారులు వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి వారిని తీసుకొచ్చేలాగంటే ఈ వరద కొంత తగ్గిన తర్వాత తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్న ప్రవాహానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా, బోట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మరీ తీవ్రమైన వరదలో కొంచెం రిస్క్ కావడంతో ఏదైతే సాయంత్రానికల్లా వారిని తీసుకొచ్చేలాగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఏలేరు మహోగ్ర రూపం ఇటు కాకినాడ జిల్లాలను సంబంధించి చూస్తే కనుక ముందుగా 86 గ్రామాలకు ప్రభావం ఉంటున్నప్పటికీ కూడా ఇది ఇంకా పెరిగింది. 150 గ్రామాల వరకు కూడా ప్రభావం చూపుతుంది. ఇక సహాయ చర్యలు చూస్తే కనుక స్థానిక ఎమ్మెల్యేలు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, అదేవిధంగా ఇటు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ నిన్ననే పవన్ కళ్యాణ్ ఏదైతే ఏలేరు ముంపు, అదేవిధంగా గొల్లపురం వద్ద సుద్దగడ్డ వాగు ముంపును కూడా పరిశీలించి వెళ్లడం జరిగింది. పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే కూడా ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా ఇప్పటికప్పుడు ఇక్కడ జిల్లా అధికారులతో పాటు, కలెక్టర్లతో పాటు రెవెన్యూ అధికారులు, సబ్ కలెక్టర్ వీరందరితో కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ ఏలేరు వరద ముంపు ఏదైతే వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అదేవిధంగా 5,000 మందికి పైగా కూడా ప్రభావితం అవుతున్నారు.
ఇంకా చూస్తే కనుక ఇటు చివరికి స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇంటి స్థలం కూడా ముప్పు పడిన నేపథ్యంలో ఏలూరు మహోగ్రూపం వరదలను ప్రతి ఒక్కరు కూడా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న గంటలో రేపటికల్లా కొంత వరద తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొంతమేర తగ్గినప్పటికీ కూడా రేపటికి అయితే కొంత తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఇటు నిరాశ్రయులు అయిన వారు కావచ్చు, లేదంటే ఇటు రైతులు కావచ్చు, తీవ్రమైన నష్టం మాత్రం ఇంకా ఇలాగే కొనసాగనుంది వైశాలి.